పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించనున్నట్టు సమాచారం. దాదాపుగా 35-36 కార్పొరేషన్ల చైర్మన్లను అపాయింట్ చేసినట్లు టాక్. ఈ కార్పొరేషన్ చైర్మన్ నియామకాలకు సంబంధించి ఈ నెల 14వ తేదీన అధికారిక ఉత్తర్వులు వెలువడినప్పటికీ వివరాలు మాత్రం బయటకు రాలేదనే సమాచారం. అయితే చాలామంది ఆశావాహులు ఇప్పటికే నామినేటెడ్ పదవులకు దరఖాస్తు చేసుకోగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు, పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులకు చైర్మన్ నియమించినట్లు వార్తలు వినిపిస్తుండటంతో జాబితాలో ఎవరెవరున్నారోనని ఉత్కంఠ కొనసాగుతుంది. చైర్మన్ పదవులకు నామినేట్ అయిన కొందరి పేర్ల జాబితా సీఎంఓ వర్గాల నుండి లీక్ అయింది. ఈ లిస్టులో ఉన్న వారికి పదవులు దక్కినట్లు సమాచారం. అయితే ఏ పదవులు ఎవరెవరిని వరించాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 35 మందిలో కొందరి పేర్లు బయటకు రాగా మిగతా వారెవరనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన 54 మంది కార్పొరేషన్ చైర్మన్ల నియమాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.